నేటి నుంచి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇవాళ పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పులివెందులో చేరుకొని బాకాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్. గుడ్ మార్నింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే మాజీ సీఎం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి 3 రోజుల పాటు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇవాళ నుంచి ఏదైతే పులివెందులు కూడా పర్యటించారో అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఆయన షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 4 గంటలకు కూడా ఏదైతే బెంగళూరు నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన ఏదైతే సాయంత్రం 4 గంటల సమయంలో కూడా పులివెందులకు చేరుకుంటారు. అయితే అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడి నుంచి ఆయన క్యాంపు కార్యాలయం చేరుకొని ఏదైతే 23వ తేదీ సాయంత్రం కూడా పూర్తిస్థాయిలో కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా నిర్వహించినారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరి వినతులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళందరి వినతులు స్వీకరించినారు. అలాగే మనం చూసుకుంటే కనుక 24వ తేదీ ఉదయం దాదాపుగా 10:30 సమయంలో కూడా పులివెందుల నుంచి కూడా మొత్తం ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ కూడా బయలుదేరి ఏదైతే ఇడుపుపాయలో ఉన్నటువంటి ప్రేయర్ హాల్ ఉందో ఆ హాల్ కూడా అక్కడ జరిగేటటువంటి సెమీ క్రిస్మస్ సంబంధించినటువంటి ప్రత్యేక ప్రార్థనలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కూడా పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం వరకు కూడా అక్కడే బస్ అయినారు. అక్కడి నుంచి ఏదైతే భోజన విరామానంతరం కూడా పూర్తిస్థాయిలో ఆ ప్రేయర్ హాల్ నుంచి బయలుదేరి మరీ కూడా మనం చూసుకుంటే కనుక పులివెందులకు చేరుకుంటున్నారు. దాదాపుగా పులివెందులకు చేరుకున్నాక మరి రేపు సాయంత్రం కూడా పూర్తిస్థాయిలో కూడా మరో మారు కూడా ఇక్కడైతే కనుక ఆ ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టుకున్నారో అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రానున్న ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఈ జెడ్పీటీసీ కావచ్చు అలాగే ఎంపీటీసీ కావచ్చు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో దీనిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత కూడా 25వ తేదీ మనం చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉదయం 10 గంటల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కలుస్తారు. అలాగే అక్కడే ఉన్నటువంటి ఏదైతే సిఎస్ఐ చర్చిలో కూడా పూర్తిస్థాయిలో జరిగేటువంటి క్రిస్మస్ వేడుకల్లో కూడా కుటుంబ సభ్యులతో కూడా దాదాపు అక్కడే ఆయన గడపనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కూడా కుటుంబ సభ్యులు అటు విజయమ్మ కావచ్చు భారతి కావచ్చు అలాగే మొత్తంగా కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. దీని తర్వాత కూడా ఆయన అక్కడే ఉన్నటువంటి హెలిప్యాడ్ చేరుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ మరోమారు బెంగళూరు చేరుకుంటారు. అయితే ఈయన పర్యటనకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చేశారని మనం చెప్పుకోవచ్చు రవి.